నేను మా యొక్క సంఘములో ఉన్నటువంటి నేను ప్రభా మరి యవన బిడ్డలు బాలబాలికలను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. గడిచిన ప్రభా మరి డిసెంబర్ 24 నేను ప్రభా సంతస క్రిస్మస్ ఆరాధన కొరకే వీళ్ళెంతగానో ప్రభా నీ నామాన్ని మహింపరచడానికి నేను క్రీస్తు పుట్టిక నాటికని వారు చక్కగా సిద్ధపడి ప్రభా వారు నీ నామాన్ని మహింపరిచి ప్రదర్శించడానికి చూపిన కృపను బట్టి నీ కొందనాలు. అయితే ప్రభా అనివార్య కారణాలు బట్టి నేను ప్రభా వారు తలాంతు ప్రభా వారి ప్రదర్శన లైవ్లో నేను కొనసాగలేకపోవటం బట్టి మరలా నేను ప్రభ ప్రదర్శన బిడ్డలు చేస్తూ ఉండగా ప్రతి బిడ్డ పైన నీ ఆశీర్వాదాన్ని ఉంచండి. చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహింపచేసి నేను ప్రభా వారు చేయు ప్రతి కార్యము నీ నామానికి మహిమకరంగా నేను వారు చేయటానికి కావాల్సిన చక్కటి నేను ప్రభా మరి నడిపింపును నీకు జ్ఞానాన్ని సమయస్ఫూర్తి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహింపచేయండి. మా యొక్క సంఘంలో నేను ప్రభ బాలబాలికలను అలాగే వారికి సహకరిస్తున్నటువంటి యవన బిడ్డలు అలాగే ప్రభ మరి సండే స్కూల్ టీచర్స్ని బట్టి వారి తల్లిదండ్రులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మరలా ప్రభ మరి ఈ నాటికాన్ని వారు ప్రభ ప్రదర్శిస్తూ ఉండగా నేను ప్రభ ఆది నుంచి చివరి వరకు చక్కటి నీ నడిపింపును ప్రభ మీరు అనుగ్రహింపచేసి నేను ఈ యొక్క పవర్ అలాగే నేను ప్రభ మరి సౌండ్ సిస్టమ్ అలాగే ప్రభ మరి నేను ఆ వీడియో అంతా కూడా ప్రభ చక్కగా పని చేయటానికి నీ కృపదయ చేయమని కేవలం నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. పాత్రదారులు వేస్తున్నారో వారు పరిచయాన్ని చేసుకుంటారు. ముందుగా దేవదూతలుగా జెస్సీ, అలాగే మరొక దూతగా సంజన, నల్లి సంజన యాక్ట్ చేస్తున్నారు. ఈ క్రీస్తు పుట్టుక నాటికలో మరియమ్మగా జెస్సీ యాక్ట్ చేస్తూ ఉంది. యోసేపుగా బేరా నిస్సి యాక్ట్ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరు కూడా మరియమ్మ గురించి మాట్లాడుకునే స్త్రీలు. వీళ్ళిద్దరుగా యాక్ట్ చేస్తున్నది జెస్సీ, రిజియా. క్రీస్తు పుట్టుకలో జ్ఞానులుగా నటిస్తున్నవారు లియోనా ఏంజిల్, జెస్సీ మేడిది, జిడ్డు మిజోనా. వీళ్ళ ముగ్గురు కూడా జ్ఞానులుగా యాక్ట్ చేస్తున్నారు. సత్రపు యజమాని దొండపాటి విన్సిత సత్రపు యజమాని. ఇంటి యజమానిగా మట్టా పెర్సిస్ యాక్ట్ చేస్తూ ఉంది. ఇంటి యజమానిగా సత్రపు యజమాని, మరొక సత్రపు యజమాని జాన్ పీటర్, నల్లి జాన్ పీటర్. మంత్రి హేరోదు దగ్గర మంత్రిగా ఆశిష్ యాక్ట్ చేస్తున్నాడు. ముసలగొల్ల జాన్ డేవిడ్, వెస్లీ ఐజక్, ఠాకర జోసెఫ్, గొల్లమందల అక్షయ్, మోజెస్, నల్లి మోజెస్. వీళ్ళందరూ గొల్లలుగా యాక్ట్ చేస్తున్నారు. భట్లు సంజయ్ రావి, సంతోష్ రావి. చాటింపు రిత్విక్. హేరోదు రాజుగా గొల్ల సంజయ్ యాక్ట్ చేస్తున్నారు. సానియా, దివ్య వీళ్ళందరూ కూడా ఏంజిల్ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ క్రీస్తు తిలకిద్దాం. ఆది యందు మానవుడు చేసిన పాపం
మానవాళి మీదకు శాపంగా వచ్చింది. ఆ పాపము నుండి మనుషులను రక్షించటానికి దేవుడే నరావతారిగా, శరీరుడుగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు. ఆయన మొదటి రాక ప్రతి ఒక్కరికి సంతోషం కలిగించింది. ఈ నాటిక ద్వారా సండే స్కూల్ పిల్లలు ప్రదర్శించేటటువంటి ఈ నాటికను చక్కగా తిలకిద్దాం. పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు సలలిత ధాత్రి, ఎవరు ఎవరు ఇంకెవరు కాదు పరమ పావని మరియా, ఈ కన్యా మరియా. ఈమె పేరు మరియా. ఈమె నజరేతు నివాసి, దేవుని యందు భయభక్తులు గల కన్యక. ఈమె దావీదు వంశస్థుడైన యోసేపు అను పురుషునికి ప్రదానము చేయబడింది. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత ఈ కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచన ఏమిటో? మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుని ఏలుబడు. నేను పురుషుని ఎరగను, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నా ప్రాణము యెహోవాను కనపరుచుచున్నది. రక్షకునికి జన్మనిచ్చటలో నాకు ఎన్ని నిందలొచ్చినా భరిస్తాను. ధన్యరాలను. మార్తా, ఇది విన్నావా? ఏమిటి మిరియాము, ఏంటి? మన మరియా ఉంది కదా, యోసేపు చేత ప్రదానం చేయబడ్డ అమ్మాయి గర్భవతంట. ఎంత విడ్డూరం! నిజమే మిరియాము, ఎక్కడ చూసినా ఇదే మాట, ఇదేమి విడ్డూరం. ఏమోలే అమ్మో, యోసేపు ఇక్కడే ఉన్నాడు. పద పద. నిజమే, పద పద. మరియా గర్భవత, ఏమిటి విడ్డూరం? నేను కాక తన మనసులో ఇంకెవరైనా ఉన్నారా? అయ్యో దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఆలోచనతో నా తల పగిలిపోతుంది. కొంతసేపు విశ్రాంతి తీసుకుంటా. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక తనకు యేసు అని పేరు పెట్టెదవు. ఏమిటి, నిద్రలో దేవుని దూత నాతో మాట్లాడిందా? మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి ధరించుకుందా? అంటే ఆ మెస్సయ్య మరియా గర్భాన జన్మిస్తున్నాడా? మేము ధన్యులం ప్రభు, ధన్యులం. నేను తప్పకుండా మరియాని చేర్చుకుంటాను. ఎలాంటి పరిస్థితులు కలిగినా వెనుకాడను. వినరండి ఓ ప్రజలారా, మీరు కనరండి ఓ ప్రజలారా. హేరోదు రాజంట ఆజ్ఞా ఇచ్చేనంట, అగుస్తు రాజంట ఆజ్ఞా ఇచ్చేనంట. వినరండి ఓ ప్రజలారా, మీరు కనరండి ఓ ప్రజలారా.
మూలంగా యావన్ మందికి తెలియజేయనది ఏమనగా సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసేరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను అందరూ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నామహో. వినరండి ఓ ప్రజలారా, మీరు కనరండి ఓ ప్రజలారా. హేరోదు రాజంట ఆజ్ఞ ఇచ్చేనంట, ఔగుస్తు రాజంట ఆజ్ఞ ఇచ్చేనంట. వినరండి ఓ ప్రజలారా, మీరు కనరండి ఓ ప్రజలారా. ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయనది ఏమనగా సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసేరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను అందరూ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నామహో. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక ప్రజాసంఖ్యలో వ్రాయించుకొనుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయ అనబడిన బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారి బెత్లెహేము ప్రయాణం ప్రారంభమయ్యింది. మరియా, రేపే మనం బెత్లెహేమ్కు బయలుదేరాలి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అయ్యా యోసేపు, నేనంత దూరం రాలేనయ్యా. ఏం పర్లేదు మరియా, నేనున్నాను కదా. అయినా దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు కదా మరియా, భయపడకు. సరే యోసేపు, తప్పకుండా వెళ్దాం. భరించలేనయ్యా ఈ బాధ, భరించలేనయ్యా దేవా, భరించలేనయ్యా ఈ బాధ, అయ్యా అయ్యా, ఎవరైనా ఉన్నారా? ఎవరయ్యా, ఏం కావాలి? నా భార్య గర్భవతి, నొప్పులతో బాధపడుతుంది. కొంత స్థలం ఉంటే ఇవ్వయ్యా. వెళ్ళి స్థలం లేదు, ఏమీ లేదు. అయినా నిండు గర్భవతిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? వెళ్ళి మా ఇల్లంతా నిండిపోయింది. పాపుల రాజా ఓ దేవా, పాలించుమయ్యా ఈ దీనులను. అయ్యా, నొప్పులయ్యా. దీనులపై నీ కృపను పోతున్నానయ్యా, నొప్పులయ్యా. కాపాడుమా. అమ్మ అమ్మ, ఎవరైనా ఉన్నారా? ఏంటయ్యా, ఎవరు కావాలి? నా భార్య గర్భవతి, నొప్పులతో బాధపడుతుంది. కొంత స్థలం ఉంటే ఇవ్వమ్మా. స్థలమా? కాళ్ళు తీసి పెట్టలేని పరిస్థితి. ఎక్కడి నుంచి ఇవ్వాలి స్థలం? విసిగించకుండా పో. అయ్యో, ఇక్కడ కూడా దొరకలేదే. భరించలేనయ్యా ఈ బాధ, భరించలేనయ్యా. అయ్యా అయ్యా, ఎవరైనా ఉన్నారా? ఎవరయ్యా, ఏం కావాలి? నా భార్య గర్భవతి, మేము నజరేతు పట్టణం నుండి వచ్చాము. జనాభా లెక్కలు రాయించుకోవటకు వచ్చాము. కొంత స్థలం ఉంటే ఇవ్వయ్యా. అయ్యో, మా ఇల్లు నిండిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే మా పుష్పపాకు ఉంది, ఎక్కడికి వెళ్తారా? ధన్యులమయ్యా, ఆ స్థలం మాకు సరిపోతుంది. మీకు వందనములు. పిల్లలు తమ మందలను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చెను. ఊరే చలేడుతుందిరా, మంట పెద్దగా ఏంట్రా? వంట నేను ఆల్రెడీ ఇంటికాడ తినేసి వచ్చాను రా. మా అమ్మ చేపల కూర వండింది. ఒరే వా వా వంట
వంట కాదురా, మంట మంట. ఈయన తోటి చెవిటోడితోటి పడలేకపోతున్నాం రా బాబా. నేను వెళ్ళి మంటేసుకుంటాను. మళ్ళీ వంట అంటావేంట్రా బాబు? ఒరే వంట కాదురా, మంటరా మంట. తాత, మన బత్లహేమ ఏమిటి ఇంత హాడాడిగా ఉంది? మన రాజుగారు జనాభా లెక్కలు ఇట్టారంట. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ తమ పేర్లు రాయించుకుంటున్నారంట. రాజు అంటే గుర్తొచ్చింది. రాజు ఎంత మనకి ఇన్ని పనులు వేసేస్తున్నారు. మెస్సయ్య ఎప్పుడు వస్తాడో, మనల్ని ఎప్పుడు రక్షిస్తాడో. ఒరే చిన్నాడా, మేము పడుకుంటాం, నువ్వు వెళ్ళి గొర్రెలకాయ. గొల్లల్లారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కన్నవాళ్ళు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. పెళ్ళేంట్రా, భోజనాలు బాగా పెడతారా? దోతొచ్చింది కదరా. పెళ్ళేంట్రా? రక్షకుడు పుట్టాడట మన కోసం. అయితే పదండ్రా, వెళ్ళి చూసొద్దాం. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారు రే పోదాము రే, రారు రే పోదాము రే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారు రే పోదాము రే, రారు రే సుదాము రే. బెత్లెహేముకు వెళ్ళారు. అదే సమయంలో జ్ఞానులు కూడా నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చారు. హేరోదు రాజు, రాజాది రాజుకి జయము జయము. రాజు వేంచేయుచున్నారహో. ఆహా మంత్రి, నా రాజ్యం చూసావా ఎంత వైభవంగా ఉందో. నేను కట్టించిన ఆ భవనాలు, నా దగ్గర ఉన్న ఐశ్వర్యం ఇంకే రాజు దగ్గర లేదు. నా రాజ్యానికి సాటి లేదు. అయినా మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళకేంటి ప్రభు, వాళ్ళు మీరు శిక్షలు వేసిన పనులు వేసిన వాటిని రెట్టింపు చేసిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ప్రభు, మీకోసం తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. హేరోదు రాజుకు జయము జయము. హేరోదు రాజుకు జయము జయము. ఆసీనులు కండి. మీ రాకకు గల కారణం? ప్రభు, మేము తూర్పు దేశం నుండి వచ్చాం ప్రభు. తూర్పున ఒక నక్షత్రం ఉదయించింది ప్రభు.
ఆ నక్షత్రం చూచి వచ్చాం ప్రభు. నక్షత్రమా? అది దేనికి సూచన? నక్షత్రం చూసి మా గ్రంథాలను పరిశీలించినప్పుడు మాకు ఒక విషయం తెలిసింది ప్రభు. ఆ నక్షత్రం ఈ లోకంలో రక్షకుడు జన్మిస్తున్నాడనే దానికి సూచన ప్రభు. ఆ రక్షకుడు తప్పకుండా ఇజ్రాయేల్ ఏలబోయి రాజు అని గ్రహించి ఆయన మీ గృహంలో జన్మిస్తారని ఇక్కడికి వచ్చాం ప్రభు. భటులారా, శాస్త్రులను ప్రధానులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. హేరోదు రాజుకు జయం జయము, హేరోదు రాజుకు జయం జయము. శాస్త్రులారా, మీ గ్రంథాలలో యేసుక్రీస్తు గురించి ఏమైనా రాయబడి ఉన్నదా? ఉన్నది ప్రభు. ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవక్త ప్రవచించాడు ప్రభు. యోధా దేశపు బెత్లెహేమ, యోధా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమూ అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి మీతో నుండి వచ్చినని వ్రాయబడి ఉన్నది ప్రభు. సరే, మీరు ఇక వెళ్ళండి. చిత్తం ప్రభు. మీరును వెళ్ళి ఆ శిశువును కనుగొని నాకు తెలియజేయండి. నేను వచ్చి తగిన విధముగా ఆరాధిస్తాను. ప్రభు. రాజా, వేరొక యూదుల రాజా, నేనుండగా వేరొక రాజా అసంభవం. ఎవరు రాజుగా జన్మించిన వారిని ఖడ్గముతో ఖండ ఖండాలుగా వధించెదా. రాజట, యూదుల రాజట. తూర్పు దేశపు జ్ఞానులము, తూర్పు దేశపు జ్ఞానులం చూచి మక్కువతో కొండలు లోయ లేడార్లు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమాంబు పోయి పోయి నాటి పూర్ణ మూర్తికిన్. రాజుల రాజు పశులపాకలో జన్మించాడు. ఈ బంగారం సమర్పిస్తున్నాం. పరిశుద్ధ యాజకునికి సామ్రాణి అర్పిస్తాను. ఆ రక్షకుడు తప్పకుండా ఇజ్రాయేల్ ఏలబోయి రాజు అని గ్రహించి ఆయన మీ గృహంలో జన్మిస్తారని ఇక్కడ వచ్చాం. ఈ లోక పాపముల కొరకు బలియానముగా మారుతున్నందుకు బోలం సమర్పిస్తున్నాం.
ప్రదర్శించిన మన సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు. అలాగే చక్కటి యాక్షన్ సాంగ్ చేసిన యవ్వన బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్కిట్కి చక్కగా సహకరించిన మరి యవ్వన బిడ్డలందరికీ కూడా, యూత్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వినోద్కి, అలాగే సోను, సతీష్, పని, ఇలా అందరూ కూడా చాలా సహాయం చేశారు. అమ్మాయిలు, ఆడపిల్లలు కూడా చాలా చక్కగా నేర్పించారు. మాకు వాద్య సహకారాన్ని అందించిన ప్రసాద్ గారికి కూడా మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా వందనాలు.